హలో అండి, అందరికీ వెల్కమ్ టు హోమ్ మేడ్ ఫుడ్. ఇవాళ చికెన్ కర్రీ అదేవిధంగా మసాలా పలావ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్ బాగా కడుక్కొని పక్కన పెట్టుకొని ఒక ప్లేట్లో తీసుకొని ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకోవాలి. కొంచెం హీట్ అవ్వగానే 2 లేదా 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అవ్విన వెంటనే అందులోనే ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై అవ్వేలా అటు ఇటు తిప్పుకోవాలి. ఫ్రై అయిన వెంటనే అందులోనే ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే పక్కనే పెట్టుకున్న టమోటా కూడా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు, అలాగే దంచినటువంటి అల్లం పేస్టు వేసుకొని అటు ఇటు ఫ్రై అవ్వేలా తిప్పుకోవాలి. కొంచెం ఫ్రై అవ్వగానే పక్కనే రెడీగా పెట్టుకున్నటువంటి చికెన్ తీసుకొని వేసుకోవాలి. ఇందులోనే 2 లేదా 3 టీ స్పూన్ల కారం కూడా వేసుకోవాలి. మీకు నచ్చినంత వేసుకోండి. మీరు బాగా అటు ఇటు మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇలాగ బాగా అటు ఇటు కలుపుకున్న తర్వాత అందులోనే కొంచెం కొబ్బరి పొడి, అలాగే గరం మసాలా కూడా వేసుకొని అటు ఇటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ని సిమ్లో పెట్టుకొని పైన మూత పెట్టుకొని కాసేపు వెయిట్ చేయాలి. ఒకసారి మూత తీసి చూసి ఆ చికెన్లోకి తగినన్ని వాటర్ పోసుకోవాలి. అలాగే ఒక అరకప్పు పెరుగు కూడా అందులో వేసుకుంటే రుచిగా చాలా బాగా ఉంటుంది. అదేవిధంగా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు పెరుగు వేసుకున్న తర్వాత బాగా మళ్ళీ మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేసిన తర్వాత ఒక ఫైనల్ టచ్ ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టి వదిలేద్దాం. మూత తీసి పక్కన పెట్టేసుకొని బాగా ఉడికినటువంటి చికెన్లోకి తగినంత కొత్తిమీర వేసుకొని ఫైనల్ టచ్ కోసం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మసాలా పలావ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అదే గ్యాస్ మీద మసాలా అన్నానికి కావాల్సినంత పెద్ద గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మసాలా బిర్యానీ ఐటమ్స్ మొత్తం అందులోనే వేసి అదేవిధంగా ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా అటు ఇటు తిప్పుకున్న తర్వాత అందులో కొన్ని మిర్చి, అదేవిధంగా కరివేపాకు కూడా వేసుకొని అటు ఇటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన వెంటనే అందులోనే టొమాటో ముక్కలు, అదేవిధంగా దంచి పెట్టుకున్నటువంటి అల్లం పేస్ట్ కూడా వేసుకొని అటు ఇటు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. వెంటనే మాత్రం ఆలస్యం చేయకుండా అందులోనే తగినంత కొబ్బరి పొడి, బాగా టేస్ట్కు సరిపడా గరం మసాలా కూడా వేసుకొని అటు ఇటు తిప్పుకోవాలి. ఫ్రై అవ్వగానే తగినంత కొత్తిమీర వేసుకోవాలి. అందులోనే రైస్కి సరిపడా వాటర్ గ్లాస్తో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని పైన ఒక ప్లేట్ పెట్టుకొని కాసేపు వెయిట్ చేద్దాం. పైన ప్లేట్ తీసేసి బాగా విసురు కాగాక ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ వేసుకోవాలి. అందులోనే చిన్నగా అటు ఇటు తిప్పుకొని పైన ప్లేట్ పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు అలా వెయిట్ చేద్దాం.
ఇప్పుడు ఒక్కసారి ప్లేట్ తీసేసి గరిటతో అటు ఇటు తిప్పుకొని మళ్ళీ ప్లేట్ పెట్టేద్దాం, కాసేపు వెయిట్ చేద్దాం. ఫైనల్గా మన మసాలా పలావ్ రైస్ రెడీ అయిపోతుంది. ప్లేట్ తీసుకొని అందులో రైస్ చికెన్ వేసుకొని టేస్ట్ చేస్తే చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలానే ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది.